Subscribe to our channel and press the bell icon for the latest updates. వాడు ఊరికే వాదించడు, గర్జిస్తాడు. ఇంత జరిగాక ఏం మాట్లాడుకుంటూ ఎలా ఉన్నారు? పద్దెనిమిది పర్వాల భారతంలో అయినా నేను హైదరాబాదును మరో కశ్మీరుగా మారనివ్వను. Police action from Delhi has turned into an Operation Polo. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. హరిహర వీరమలు వాయిదా పడితే పడింది కానీ ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త డేట్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు పవన్ అభిమానులు. దానికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా ప్రకటించిన తేదీతో మెగా ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ అనుబంధాలున్నాయి. దాంతోపాటు మరో సెంటిమెంట్ ఊరిస్తుంది వాళ్ళని. మరి ఏంటా రిలేషన్? ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి? ఆఫ్టర్ ఎ గ్యాప్ ఐఎమ్ బ్యాక్ అన్నట్టు కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు మరోసారి ట్రెండ్ అవుతుంది. ఇలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారో లేదో అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఈ చిత్రం. పవన్ అంటే ఆ మాత్రం రచ్చ కామన్ కదా. పైగా జూలై 24 అంటే మెగా ఫ్యాన్స్ కు పిచ్చి. 23 ఏళ్ల కింద ఇదే రోజు ఇంద్ర విడుదలైంది. చిరంజీవి అభిమానులు జూలై 24ను ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయన కెరీర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు 2002 జూలై 24న వచ్చింది ఇంద్ర. రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఈ బ్లాక్ బాస్టర్ డేట్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. 23 ఏళ్ల తర్వాత అదే రోజు హరిహర వీరమలతో రాబోతున్నారు పవర్ స్టార్. ఇంద్ర ఒకటే కాదు, పవన్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ తొలి ప్రేమ విడుదలైంది కూడా జూలై 24ని. 1998 జూలై 24న తొలి ప్రేమ విడుదలైంది. ఈ తేదీ మాత్రమే కాదు, జూలై నెలలో అంతా మెగా హీరోలకు బాగా కలిసి వచ్చింది. 1999 జూలై 15 విడుదలైన తమ్ముడు బ్లాక్ బాస్టర్గా నిలిచింది. పవన్ మార్కెట్ను మరింత పెంచేసింది. అంతేకాదు, రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మగధీర విడుదలైంది 2009 జూలై 31న. వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన ఫిదా కూడా 2017 జూలై 21న విడుదలైంది. జూలైలో వచ్చిన ప్రతిసారి దాదాపు విజయాలు అందుకున్నారు మెగా హీరోలు. మధ్య మధ్యలో శంకర్ దాదా జిందాబాద్, బ్రో లాంటివి నిరాశపరిచిన 90% ఈ నెలలో వచ్చినవన్నీ సక్సెస్సే. అందుకే హరిహర వీరమలు సంచలనం సృష్టిస్తుంది అని నమ్ముతున్నారు ఫ్యాన్స్.